యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో ఇంకొక ఇళయరాజా గారి సాంగ్ పాడుకుంటున్నాం. నవ్వులలోన పువ్వుల వాన అనే చక్కని అద్భుతమైనటువంటి పాట. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. అలాంటి వారి అందరి పాదాలకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా ఆన్లైన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి. ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్ చూసినటువంటి మన అభిమానులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక 70 మంది దాకా నేర్చుకుంటున్నారు. A to Z అంటే మీకు అన్నీ చెప్తాను. అటు పక్కా క్లాసికల్ చెప్తాను, ఇటు కీబోర్డు, గాత్రం చెప్తాను, వీణ చెప్తాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అనమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే, అలాగే ఆన్లైన్లో సంగీతం పాఠాల కొరకు 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను అన్ని వివరాలు చెప్తాను. మీకు ఆన్లైన్లో పాఠాలు చెప్తాను, బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ. మధుర గీతం అనే చిత్రం నుంచి నవ్వులలోన పువ్వుల వాన, చాలా అద్భుతమైనటువంటి పాట. రచన రాజశ్రీ గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారు మరియు బృందం. రాగం ప్రధానంగా నా దృష్టిలో ఇది శుద్ధ ధన్యాసి రాగము. నేను ప్రధానంగా అన్నానంటే అన్యస్వరములు దాంట్లో 1, 2, 3, 4 వరకు కలుపుతాను. నేను తర్వాత వివరణిస్తాను. ఈ శుద్ధ ధన్యాసి రాగానికి ఇంకొక పేరు ఉంది, ఉదయ రవిచంద్రిక రాగం అని కూడా పిలుస్తారన్నమాట. ఇది జన్య రాగము. ఇది 22వ మేళకర్త ఖరహరపురి రాగం నుంచి పుట్టినది, ఉపాంగ రాగం కూడా. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి. సగమ పనీస, మీరు జాగ్రత్తగా గమనిస్తే రీదా అనే 2 స్వరాలు లేవు. డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ సానీప మాగాస, దారి అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణ 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణ 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తున్నారన్నమాట. స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావను శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు ఫార్ నోట్స్ అంటారు కదా, రీవన్ శుద్ధ రిషభాన్ని, రీటు చతుశ్రుతి రిషభాన్ని, అలాగే దాటు చతుశ్రుతి దైవతాన్ని, నీత్రి కాకల నిషాదాన్ని 4 అన్యస్వరములు వాడారన్నమాట. చాలా అద్భుతంగా వాడారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తున్నాయి అనమాట. ఎలాగంటే చూడండి, తాళం వేసేటప్పుడు జతులు తీస్తాం. కీట తక్క 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 అని. శృతి, ఒరిజినల్ శృతి 4వ శృతిలో ఉంది. నేను కూడా 4 శృతులను పడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్ చెప్పాలంటే ఈ 4వ శృతిని ఇది చూడండి, క్యాషియన్. ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కీని మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ అంటే 4వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ నుంచి హై పిచ్ ఎఫ్ వరకు. పాటను పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ప మగ సా, సగమ పని సా సాని ప మగ సా. లో పిచ్లో సని సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగ సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాటి నేను పాటను కంటిన్యూ చేస్తాను. నౌలలోనా పూలవానా నౌలలోన పూలవానా నీలో చిలికింది వయసు, నాలో ఉరికింది మనసు భావం. నవరాగాలి కదలాడి శుభయోగాలి నవ్వులలోన పూలవాన. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది. అయితే ఈ చరణము కంటే ముందు హమ్మింగ్ ఉంది. అది 2 అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా తాక అని విడిచి మనం పాట ప్రారంభించాలి. కన్ను కన్ను కలిసిన వేళ నీకు నాకు బంధం వేసే ఆలాపించేనే. తీయని ఊసులు చిందులు వేసి ఊగి తూగి కలతే రేగే కథలే పాడేలే. కమ్మని వలపే కానుకలైతే కులికే కోరికలే తీరే వేడుకలే. జీవితమే వరించే రాగం నవ్వులలోన పూలవాన. లాస్ట్ చరణం, 2వ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. ఈ 2వ చరణము కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. పరువం పాడే పల్లవి నేనై పగలు రేయి తోడు నీడై నీతో సాగేనా. ఆశలు పొంగే అనురాగాలు అంది అందని అనుబంధాలు నీలో చూడని. మమతలు కురిసే నీ ఒడిలోన సోలితేలనా తేలియాడనా. ఈనాడే ఫలించే స్నేహం నవ్వులలోన పూలవాన. నవ్వులలోన పూలవాన నీలో చిలికింది వయసు, నాలో ఉరికింది మనసు భావం. నవరాగాలి కదలాడే శుభయోగాలి నవ్వులలోన పూలవాన. చూసారండి ఎంత అద్భుతం ఉందో పాట, ఎంత మెలోడీ అనమాట ఇళయరాజా గారి సాంగ్స్ అంటే. ఇప్పుడు వరకు మనం 22 పాటలు ఎన్నో ఇచ్చాం. త్వరలోనే ఇళయరాజా గారి పాటల బుక్ వస్తుంది, మీరందరూ కొనుక్కుందరు. కానీ చాలా సంతోషం. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.
ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మన స్పెషల్ ప్రతి పాటకి స్వరం పాడతాం మనం. అలాగే అది గాయకులకు ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఒక రకంగా ఉంటుంది. ఈ మధ్యన మన అభిమానులందరూ కూడా గురుగారు ప్లే చేస్తూ కీబోర్డ్ ప్లే చేస్తూ పాట పాడమన్నారు. అదొక వీడియో ఇస్తున్నాను. 4 వీడియోలు వస్తాయి అనమాట. ఇది ఫస్ట్ వీడియో. చాలా చాలా ధన్యవాదములు మీ అందరికీ. నమస్తే, మీ వాచస్పతి.